ముగించిన భగత్ సింగ్ గారు బాగా యాక్టివ్గా ఉన్న దినాల్లో మీలో కొంతమంది పాత్రలు చూసింటారు. ఒక ఆయన హార్మోనియం వేసే ఆయన ఉండేవాడు. ఆయన కళ్ళు ఉండేవి కాదు. ఏం పేరు? యేసుపాదం గారు. ఆయన చాలా మధురంగా వాయించేవాడు. పాటలు కూడా రాయడం ఆయన కళ. ఆయనకి పెళ్లి చేసుకోవాలని అనిపించిందంట. భగత్ సింగ్ గారికి చెప్తే సరే అని ప్రార్థన చేసినారు. మందిరంలోనే ఇన్మేట్ ఎవరో ఒక ఆమె ఉంటే మొత్తానికి ఫిక్స్ అంటే భౌతికంగా చేసినారు. దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరో ఇట్లాంటి చెడు కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. రెండు పనులు, మంచి చేసేవాళ్ళు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆమెకు పోయి ఏం చెప్పినారో ఏమో మనకు తెలియదు. అమ్మాయి ఎదురు తిరిగి భగత్ సింగ్ గారి దగ్గరికి వచ్చి నేను చేసుకోను అని చెప్పింది. భగత్ సింగ్ గారు ఆయన్ని పిలిచి యేసుపాదం గారిని, బ్రదర్ సారీ మ్యారేజ్ ప్రస్తుతానికి కుదరట్లేదు అని చెప్పాడు. ఈయనకి చాలా బాధ వేసింది. అవమానం చేసినారు, నన్ను ఇలాగ చేసినారు. ఎవరు ఈ పెళ్ళి చెడగొట్టింది? ఎవరంటే పెళ్ళి వచ్చే ఎలక భద్రం, పెళ్ళి లేనంత దాకా ఎలకలు తిరుగుతుంటాయి అని. ఈ ఎలకలు రాలేదు, అప్పుడు చెప్పుకోలేదు. అక్కడ ఉన్న వాళ్ళే ఏదో చెప్పింటారు అనుకుంటాడు, ఎందుకు చేసుకుంటావు అమ్మాయి, నువ్వు బంగారం లాంటి పిల్లమ్మాయి, నమ్మ లాంటి అమ్మాయి, ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, ఆయనతో నువ్వేమన్నా పరిసరికి పోవటానికి వస్తుందా ఏంటి, ఆయన నువ్వు పట్టుకొని పోలో చూస్తే అంత అసహ్యంగా ఉంటుంది, అసలు నువ్వు చందన బొమ్మ, గంధపు చెక్క అని చెప్పింటారేమో. వీళ్ళు హృదయాలు కరిగిపోయి వద్దని చెప్పేశారు. ఇప్పుడు ఆయన చాలా బాధపడి హెబ్రోన్లో ఉంటే వెళ్ళిపోయాడు. నాకు హెబ్రోన్ వద్దు, ఈ సహవాసం వద్దు, ఈ మనుషులు వద్దు, వాళ్ళు వద్దు, అందరూ నన్ను ఇలాగ చేసేసారు. అలాగే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చాలా కాలంగా దూరంగా ఉండి బాధపడి ఇందాక నేను ఒక సామెత చెప్పినాను కదా, భూమి గుండ్రంగా ఉంది, రావాల్సి వస్తే భూమి అక్కడికే రావాలి. తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడినాడు. చాలా కాలం తర్వాత వచ్చినాడు. గేట్ దగ్గర ఉండి భగత్ సింగ్ గారిని కలవాలని అంటే ఎవరో చెప్పినారు భగత్ సింగ్ గారికి, యేసుపాదం గారు వచ్చినారు అని. మనం అంటే ఏమంటాం, ఎందుకు వచ్చినాడని వెళ్ళిపోమని చెప్పని అంటాం. ఆయన తండ్రి లాంటి హృదయం కనుక ఆస్కిమ్ టు కమ్ ఇన్, లోపలికి రమ్మని చెప్పు. వచ్చినాడంటే భగత్ సింగ్ గారితో కూర్చొని, సారీ బ్రదర్, మన్నించండి, నన్ను క్షమించండి, ఇట్స్ ఓకే, ఆల్ రైట్, పర్సనల్ ప్రాబ్లం జరుగుతుంటాయి, మనిషి జీవితం అయిన తర్వాత కృంగదల, అవమానాలు, వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి, మామూలే, పర్లేదు, నువ్వు పరిచర్లో కొనసాగవచ్చు అంటే. నేను పరిచర్లో కొనసాగటానికి యోగ్యుడిని కాదు కదా. నేను చాలా కాలంగా దేవునికి, వాక్యానికి, సాక్ష్యానికి, సహవాసానికి, బల్లకి అంత దూరం అయిపోయినా నాలాంటి వాడు ఇంకా సహవాసంలో కొనసాగడం అంత భావ్యం కాదు. ఇప్పుడు భగత్ సింగ్ గారు అన్నారంట, యువర్ ప్లేస్ ఈజ్ స్టిల్ వేకెంట్, నీ స్థలం ఇంకా ఖాళీగా ఉంది, కాన్వకేషన్స్ దగ్గరికి వస్తున్నాయి కనుక. ఆయన హార్మోనియం వేసే పని కదా, నువ్వు ఆ పనిలో నిమగ్నం కావచ్చు అని అంటే ఆయన ఒక మూలకి వెళ్ళి కూర్చొని ఏడ్చి అలాంటోడు తిరిగి పరిచయంలోకి రావచ్చా? అలాంటోడు తిరిగి ఇలాగ రావచ్చా? దేవుని మీద నేను ఇంత కోప్పడిపోయాను. అప్పుడు ఈ పాట రాశాడు, దూరం అయితే నేను నీ ప్రేమ మరచి, రేపితి నీ గాయములు, దూరమునా ఇక వెళ్ళ చాలా, కూర్చుండేదను నీ చెంతని, కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పితను, నన్నే నీకు అర్పిస్తాను. క్లాస్ సాంగ్ విత్ ఎ మాస్ హార్ట్. ఇక దూరం వెళ్ళలేను, నీ సిలువను చూస్తూ, నీ సిలువ దగ్గరే కూర్చుంటూ, నీ దగ్గరే ఉంటా, నా జీవితాన్ని నీకు అర్పిస్తా. ఆ తర్వాత దేవుడు ఆయన ఇంకా బలంగా వాడుకున్న సంగతి నాకంటే మీలో పాత వారికి బాగా పరిచయం. ఈ మధ్యాహ్నం బల దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు యొక్క సిలువకు దూరంగా ఎంతకాలం పరిగెత్తా, ఎంత దూరం అని వెళతా, ఇంకా దూరం వెళ్ళచాలను, నీ గాయాలు రేపినాను, నీ సిలువకు శత్రువునై జీవిస్తూ వచ్చినాను. ఇప్పుడు సిలువ దగ్గరే కూర్చుంటాను, నన్ను అంగీకరించు, నా కుటుంబాన్ని అంగీకరించు, నా స్థానిక సమాజాన్ని అంగీకరించు. ఇదిగో నీ ఎద్దకే వస్తున్నాను, కమ్ ఆన్ టైం, వచ్చి భోజనం చేయండి. ప్రార్థన.